సో అయితే పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోకపోతే మనం చూసాం పవన్ కళ్యాణ్ మాట్లాడినా కానీ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా చాలా చోట్ల స్పందించి ఇలాంటి క్షమించు అని చెప్పి సో అయితే వీళ్ళంతా కూడా న్యాయస్థానాలు ఆశ్రయించి కొంత తప్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఒకవైపు జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి వారి వ్యవహారాలు మిగిలినటువంటి కేసుల అంశంలో కూడా దీని ఎట్లా ఎంతవరకు పోలీసులు వీటికి ఒక పుల్ స్టాప్ పెట్టేందుకు వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా అటు కార్యకర్తల్లో కానీ బాధితుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయొచ్చు? అయితే ప్రభుత్వం మాత్రం రామ్ గోపాల్ వర్మ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఆయన వ్యూహం సినిమా విడుదలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం పార్టీ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి నేటి మంత్రి నారా లోకేష్ పై కూడా చాలా అసభ్యకరంగా ఆయన వ్యంగ్య చిత్రాలను జోడించి కూడా పోస్టులు పెట్టారు. అయితే శ్రీహరి ఇక్కడ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి మాత్రమే హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పింది. కానీ రాజమండ్రిలో జనసేనకు సంబంధించిన నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ పై మరో కేసు నమోదు చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఇంకా కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు కర్నూలులో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. బీజేపీ నేతలు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. అందువల్ల ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ 2 రకాల పిటిషన్లు వేశారు శ్రీహరి. అక్కడ కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనపై కేసులు నమోదు చేసేందుకు వీలు లేదనేది నంబర్ 1 పిటిషన్. ఆ పిటిషన్ మీద కూడా ఈరోజు విచారణ జరగగా, ఎందుకంటే వేరియస్ సెక్షన్స్ ఆయన పెట్టిన పోస్టులకి డిఫరెంట్ పోస్టులు పెట్టారు కాబట్టి వేరియస్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆయనకి సంబంధించిన కేసులో భవిష్యత్తులో అసలు కేసులే పెట్టవద్దని బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వటం అనేది సాధ్యం కాదనేది నంబర్ 1 సాధ్యం కాదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏ పోస్టులు పెట్టారు, ఏ కేసులు పెట్టారు అనేది తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇది ఒక పిటిషన్. రెండవది, ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఇంతకుముందు మన కొలీగ్ వెంకటరావు చెప్పినట్టు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ప్రీవియస్ గా ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా కూడా ఇంకా ప్రాసిక్యూషన్ వైపు నుంచి పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు ఈ నెల 9వ తేదీన వరకు కేసు విచారణ వాయిదా వేస్తూ ఈ లోపు కోయర్సివ్ స్టెప్స్ ఏమీ తీసుకోవద్దు, తొందరపాటు చర్యలు అంటే అరెస్ట్ కానీ ఏమీ చేయవద్దు అని ఇచ్చారు. బట్ మిగతా కేసులకు, రెస్ట్ ఆఫ్ ద కేసెస్ కి సంబంధించి ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. హైకోర్టు నుంచి వచ్చే ఆర్డర్ ఎలా ఉంటుంది, ఆ ఆర్డర్ ని స్టడీ చేసిన తర్వాత మేము ఫర్దర్ మిగిలిన కేసులకు సంబంధించి ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనేది కూడా ఒక నిర్ణయానికి వస్తామని కూడా పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆఫ్ ద రికార్డుగా చెప్పారు శ్రీహరి.